భారీ అంచనాలు ఎన్నో వాయిదాల తర్వాత పెద్ద చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాధారణంగా భారీ పాన్ ఇండియా చిత్రాలు అనగానే పెద్ద పెద్ద ప్రపంచాలు, యాక్షన్ విన్యాసాలు కనిపిస్తాయి. కానీ దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రంలో ఒక సున్నితమైన గ్రామీణ భావోద్వేగ కథను ఎంచుకున్నారు. ఒక పక్క అభిమానుల్ని అలరిస్తూనే మరోపక్క విమర్శకులకు సైతం చర్చించుకునే అవకాశమిచ్చేలా ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ కథంతా విజయనగరం పరిసర ప్రాంతాల్లోని ఒక పేరులేని గ్రామం చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వ రికార్డుల్లోనే లేని ఆ ఊరి ప్రజలు తమ ఉనికి కోసం, గుర్తింపు కోసం పోరాడుతూ ఉంటారు. ఆ ఊరికి ఒక రైల్వే స్టేషన్ సాధించాలి అనేది వారి ఏకైక కల. గ్రామ పెద్ద అప్పలసూరి ఈ కల కోసం తన జీవితాంతం పోరాడి విఫలమవుతాడు. ఆ తర్వాత ఆ గ్రామానికి చెందిన పెద్ది అనే యువకుడు ఈ బాధ్యతని తన భుజాలపైకెత్తుకుని ఊరి కలని నిజం చేయడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేదే ఈ చిత్ర ముఖ్య కథాంశం. రామ్ చరణ్ కెరీర్లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచే నటన అని చెప్పొచ్చు. ఒక సాధారణ కూలీగా, డబ్బుల కోసం క్రికెట్ ఆడే ఆటగాడిగా మొదలై ఆ తర్వాత కుస్తీ యోధుడిగా, అథ్లెట్గా ఆయన చూపించిన శారీరక, మానసిక మార్పులు అద్భుతం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసను ఆయన పలికించిన తీరు, క్లైమాక్స్ సన్నివేశాల్లో పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. కమర్షియల్ ఇమేజ్ ని పక్కన పెట్టి కథ కోసం ఆయన తీసుకున్న కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, నటన పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చాటి చెబుతాయి. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పోషించిన గౌరనాయుడు పాత్ర సినిమాకు ఒక పెద్ద బలంగా నిలిచింది. పెద్దీకి గురువుగా ఆయన చూపించిన గంభీరమైన నటన, వారి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. అలాగే జగపతి బాబు మరోసారి ఒక విభిన్నమైన భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించి మెప్పించారు. విరామానికి ముందొచ్చే ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలే కథను మలుపు తిప్పి ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతాయి. మరోవైపు కథానాయికగా అచ్చియమ్మ పాత్రలో నటించిన జాన్వీ కపూర్ పాత్ర చిత్రానికి పెద్ద మైనస్గా మారింది. ఆమె పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేకపోగా కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేసినట్టు అనిపిస్తుంది. ప్రథమార్థంలో ఆమెపై వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, సంభాషణలు కథా గమనానికి అడ్డుపడ్డమే కాకుండా కాస్త ఇబ్బందికరంగా కూడా అనిపిస్తాయి. దర్శకుడు ఆమె పాత్రని మరింత అర్థవంతంగా తీర్చిదిద్ది ఉంటే కథకు ఇంకాస్త బలం చేకూరేది. సాంకేతికంగా ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కెమెరామ్యాన్ ఆర్ రత్నవేలు మూల స్తంభాలుగా నిలిచారు. రెహమాన్ అందించిన పాటలు అలరించాయి. ఇక ఆయన అందించిన నేపథ్య సంగీతం కొన్ని కీలక సన్నివేశాల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. రత్నవేలు తన కెమెరాతో విజయనగరం పల్లెటూరి వాతావరణాన్ని, ముఖ్యంగా కుస్తీ పోటీలు, క్రికెట్ మ్యాచ్ల్ని ఎంతో సహజంగా కళ్లకు కట్టినట్టు చూపించారు. విజువల్స్ పరంగా సినిమా ఎక్కడా రాజీ పడకుండా రిచ్ గా కనిపిస్తుంది. అయితే సినిమా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బలహీనంగా అనిపిస్తాయి. సహజమైన లొకేషన్స్ మధ్య హఠాత్తుగా వచ్చే కొన్ని కృత్రిమమైన విజువల్స్ ప్రేక్షకుణ్ణి కథ నుంచి కాస్త పక్కకు మళ్లిస్తాయి. దీనికి తోడు ఎడిటింగ్ కూడా అంతగా కుదరలేదు. దాదాపు 3 గంటలు నిడివున్న ఈ సినిమాలో ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాల అనుసంధానం సరిగా లేనట్టు అనిపిస్తుంది. ఒక సీన్ పూర్తి కాకుండానే మరో సీన్లోకి వెళ్లడం వంటి లోపాలు కనిపిస్తాయి. కథనంలో లాజిక్స్ గురించి ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ఒక గ్రామం పూర్తిగా ప్రభుత్వ రికార్డులోనే లేకుండా ఎలా ఉండిపోతుందనే పాయింట్ నమ్మశక్యంగా అనిపించదు. అలాగే హీరో క్రికెట్ నుంచి కుస్తీకి, అక్కడి నుంచి రన్నింగ్ కు మారే క్రమం కమర్షియల్ గా బాగానే ఉన్న క్రీడా కోణంలో చూస్తే కొన్ని సందేహాలొస్తాయి. బొమన్ ఇరానీ పాత్ర చుట్టూ అల్లిన ఫ్లాష్ బ్యాక్ విధానం కూడా అంతగా వర్కౌట్ కాలేదు. భావోద్వేగాల వేగం తగ్గినప్పుడల్లా ఈ లాజిక్ లోపాలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. దర్శకుడు బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెన్లాగే ఈ చిత్రంలో కూడా క్లైమాక్స్ ని ఎంతో బలంగా నమ్ముకున్నారు. కథనం అక్కడక్కడా నెమ్మదించిన పాత చింతకాయ పచ్చళ్లాంటి కమర్షియల్ ఫార్మాట్ లో సాగిన భావోద్వేగాల్ని పండించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సినిమా చివరి 20 నుంచి 30 నిమిషాలు ఎంతో ఉద్వేగభరితంగా సాగుతుంది. ఉప్పెన తరహాలోనే హీరో జీవితంలో వచ్చే ఒక ఊహించని మలుపు, ఆ తర్వాత సాగే క్లైమాక్స్ ప్రేక్షకుడి మనసుని బరివెక్కిస్తాయి. స్పాయిలర్స్ ఇవ్వకూడదు కాబట్టి ఆ ట్విస్ట్ ఏంటనేది మేము చెప్పడం లేదు. సినిమా చూసి మీరే తెలుసుకోండి. ముగింపుగా చెప్పాలంటే పెద్ద చిత్రం కొన్ని లోపాలు, నెమ్మదించిన కథనం ఉన్నప్పటికీ రామ్ చరణ్ అద్భుతమైన నటన కోసం, గుండెలు పిండేసే క్లైమాక్స్ కోసం ఖచ్చితంగా చూడాల్సిందే. వాణిజ్య అంశాల వెనక ఒక మంచి సామాజిక సందేశాన్ని, ఊరి గుర్తింపు కోసం చేసే పోరాటాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. లాజిక్లను పక్కన పెట్టి కేవలం ఎమోషన్స్ ని నమ్మి థియేటర్కి వెళ్లే ప్రేక్షకులకి, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని అందిస్తుంది. మెగా అభిమానులే కాదు, ఎవ్వరినీ ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు. ఈ వీకెండ్ ఖచ్చితంగా మీ కుటుంబంతో కలిసి పెద్ద సినిమా చూడొచ్చు. మాది గ్యారంటీ. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.